పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగానే కాకుండా పొలిటీషియన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఆ సమయానికే పవన్ హరిహర వీరమల్లు ఓజీ సినిమాల షూటింగ్ సగానికి సగం పూర్తి చేశారు. ఈ 2 సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయాల్సి ఉంటుంది. ఇక హరిహర వీరమల్లు సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. దర్శకుడు క్రిష్ మధ్యలో తప్పుకోగా మిగిలిన భాగాన్ని ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత సెప్టెంబర్లో ఓజీని విడుదల చేసే యోచనలో ఉన్నారు టీం. ఇక ఈ సినిమా కూడా దాదాపుగా 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికి కూడా కాల్ షీట్స్ కేటాయించి ఉస్తాద్ భగత్ సింగ్ చేయాలని ఆలోచనలో పవన్ ఉన్నారు. ఇక ఈ సినిమాతో సినీ పరిశ్రమ నుంచి వైదొలగాలని ఆలోచనలో ఉన్నారట. రాజకీయంగా చాలా బిజీగా ఉండడంతో పాటు త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉంటుంది కాబట్టి సనాతన ధర్మంపై ఆయన దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను సందర్శించారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో మరికొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించబోతున్నారు. పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టి రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి గెలుపు కోసం కృషి చేయాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇటువంటి తరుణంలో సినిమాలు చేయడానికి ఏ మాత్రమూ ఖాళీ లేకపోవడంతో దాదాపుగా ఆయన చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పేసినట్టే అని రాజకీయ విశ్లేషకులు, సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.